అందరికీ ప్రైజ్ లార్డ్. హ్యాపీ క్రిస్మస్. అందరికి కూడా ఈరోజు మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలమ్మా. అందరినీ దేవుడు దీవించును గాక. మీ గృహాల్లో శుభములు కలుగున గాక, సమృద్ధి కలుగున గాక. హల్లెలూయా. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి పశువుల తట్టులో శిశువుగా పునర్నిరంతగా తగ్గించుకున్న దేవుడు యేసయ్య. ఒక సైంటిఫిక్ గా మనం చెప్పుకుంటే 119వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడంటే, ఆకాశములు నీ మహత్యమును వివరించుతున్నది, అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురపరుచుతున్నది అని కీర్తనకారుడు అంటాడు. ఇప్పుడు ఈ ఆకాశాన్ని, భూమిని, ఈ నదులు, ఈ సముద్రాలు, జలధారాలు, కొండలు, ఈ సమస్తమును దేవుడు సృష్టించాడు. ఇప్పుడు భూమి అనేది ఒక గ్రహం అంటారు భూమిని. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనం సైన్స్ లో చదువుకున్నాం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది, ఒక రోజు పడుతుంది, అంతేనా? ఒక రోజు. సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు మాత్రమే పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి సంవత్సరం పడుతుంది. అంటే ఇక్కడ భూమి పెద్దదా, సూర్యుడు పెద్దదా? చెప్పండి. సూర్యుడు పెద్దడు. దేవుని స్తోత్రం. భూమి కంటే సూర్యుడు అంట 108 రెట్లు పెద్దడంట సూర్యుడు. మనం అనుకుంటాము భూమి పెద్దది అనుకుంటాం. అంటే మనం భూమి దగ్గరగా ఉన్నాం కాబట్టి, భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి పెద్దది అనుకుంటాం. కానీ సూర్యుడు పెద్దవాడు. ఆ సూర్యుడు మన దగ్గరికి వస్తే మనం మసైపోతాం. మనం దేవుడు మనల్ని చంపేయాలని కూడా ఏం చేయక్కర్లే. సూర్యుడిని సమీపంగా తీసుకొస్తే చాలు, చచ్చిపోతాం మనుషులు. సూర్యుడు కాత దగ్గరికి వచ్చాడో మనం చచ్చిపోతాం, మాడిపోతాం, మనం మసైపోతాం, ఇంకేమున్నది ఇంకా. మరి దేవుడు సూర్యుడు ఎక్కడ ఉండాలో అక్కడే, నువ్వు ఇక్కడే ఉండు అని సూర్యుడిని శాసించాడు దేవుడు. అంటే ఈ సమస్తములు దేవుని కంట్రోల్లో ఉంటాయి. నక్షత్రాలు, ఇప్పుడు సూర్యుడి కంటే ఇంకా పెద్ద నక్షత్రాలు ఉన్నాయంట. సూర్యుడి కంటే ఇంకా పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. మరి అలాంటి గొప్ప ఈ యొక్క సృష్టిని దేవుడు మనకి సృష్టించాడు. అయితే ఈ భూమి కంటే, సూర్యుడి కంటే, ఈ నక్షత్రాల కంటే పెద్దవాడు దేవుడు. అందరికంటే పెద్దవాడు దేవుడు. మరి ఆయనకి ఎంత జ్ఞానవంతుడవుతాడు, ఎంత బలవంతుడవుతాడు, ఎంత మహిమవంతుడవుతాడు, అంతే అన్నమాట దేవుడు. అయితే దేవుడికి ఒక చట్టం ఉంది. చట్టం తనప్పుడు మనకి కూడా భారతదేశంలో మనం ఏర్పాటు చేసాం. ఒక రాజ్యాంగం రాశాం, ఒక చట్టాన్ని ఏర్పాటు చేశాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అవునా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకు మట్ట చేత వదులుతారా? వదలరు, తీసుకెళ్తారు. ప్రధానమంత్రి తప్పు చేసినా వదలరు. అందుకని దేవుడికి కూడా ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం జరగాల్సింది జరిగిపోతుంది. ఆ చట్టానికి లోబడి ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పుడు మామూలుగా లోకంలో చట్టానికి లోబడి ఉంటామా? చట్టానికి లోబడి ఉంటేనే మనం బయట తిరుగుతాం. చట్టానికి విరుద్ధంగా ఏదైనా పని చేస్తే లోపల ఉంటాం. తీసుకెళ్ళి లోపలేస్తారు, కుమ్ముతారు, జైల్లో పెడతారు. ఇక్కడ కూడా అంతే. దేవుడి కంటే ఒక చట్టం ఉంది. ఆ చట్టానికి లోబడి ఉండాలి. ఆజ్ఞలు ఇచ్చాడు, అవి పాటించాలి. అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు, అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. చట్టాన్ని అతిక్రమించి నువ్వు ఏదన్నా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు. అది అంటే జరగాల్సింది జరిగిపోతుంది. చట్టం ప్రకారం జరగాల్సింది జరిగిపోతుంది. ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే అంటే. ఇప్పుడు మన ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్తే తల్లిదండ్రుల్ని పట్టుకు కొట్టేస్తున్నాడు అంట కుర్రోడు తాగేసి. బాబోయ్, అమ్మని కొడుతున్నాడా అంటే అతను ఏమవుతుందంటే, తల్లిని కొడితే ఏమవుతుందంటే శాపం తెచ్చుకుంటాడు. ఆ శాపం కలుగు అనుభవించవలసి వస్తుంది అన్నమాట. తల్లిని కొట్టాడు అనుకోండి, శాపం వచ్చేస్తుంది. శాపం వస్తే ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సిందే.
అయితే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని ఒప్పుకుని నన్ను క్షమించగలరు, తల్లిని కొట్టాను నన్ను క్షమించండి, తండ్రిని కొట్టాను నన్ను క్షమించండి అని కనికరం, దేవుడి కనికరం పొందుకుంటే దేవుడిని క్షమిస్తే అతనికి మళ్ళీ క్షమాపణ దొరికితే పర్వాలేదు, లేకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించాల్సిందే. తల్లిని కొట్టినాడు ఎవరైనా సరే, తండ్రిని కొట్టినాడు ఎవరైనా సరే. అదేంటంటే చట్టం అన్నమాట, దేవుని చట్టం. అందుకని ఈ అనంత విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు పరలోకంలో ఆయన నివాసం ఏంటి? ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 2:6-7 ప్రకారము ఆయన దేవునితో సమానుడుగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక తనను తాను రిక్తుడుగా చేసుకుని దాసుడు స్వరూపం ధరించుకుని రక్తమాంసంలో పాలివాడై నరవతారిగా జన్మించాడు అని మనకు వ్రాయబడి ఉంటుంది. ఎందుకు రావాల్సి వచ్చింది దేవుడు భూలోకానికి, ఎందుకు నరుడిగా జన్మించవలసి వచ్చింది అని అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి ఆయన ద్వారా మనల్ని పాపం నుంచి విడిపించి ఆయన ద్వారా తన కుమారుడిగా చేసుకుని ఆయన కుమారుడి యొక్క ఆత్మను దేవుడికి పంపి మనల్ని కూడా దేవుడిగా మార్చేయడానికి, మనల్ని కూడా ఆయన కుమారులుగా మార్చేసుకోవడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అది యేసుప్రభువు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు పాపంలో ఉండి, పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు, ఆత్మలు నశించిపోతున్నాయి. ఈ నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి, మరి ఈ పాపం నిమిత్తం వెల చెల్లించడానికి, జరిమానా చెల్లించడానికి ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదటిగా ఆయన మొట్టమొదటి పశువుల తొట్టులో శిశువుగా పడుతుంది. దాన్ని క్రెడిల్ అంటారు ఇంగ్లీష్లో. క్రెడిల్ అంటే పశువుల తొట్టె. పశువుల తొట్టెలో మొట్టమొదటిగా శిశువుగా పడున్నాడు. మరొకటి ఏం చేశాడు ఆయన ప్రజల కోసం? ది క్రాస్ అంటే శిలువ. మనందరి కోసం ఆయన శిలువలో మరణించి మనందరి పాపాలు ఆయన భుజం మీద వేసుకుని ఆయన మనందరి పాపాలు నిమిత్తము ఆయన శిలువలో మరణించాడు. అంటే పనిష్మెంట్ ఆయన అనిపించాడు. శిలువలో మనందరి పాపాల నిమిత్తము శిక్షను ఆయన భరించి, మరి శిలువలో మరణించి సమాధి చేయబడి, సమాధి నుంచి లేచి ఆరోహణమై తేజమైపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడిగా మన హృదయాల్లోకి వచ్చి ఆదరణకర్తగా మన మధ్యలో సంచారం చేస్తున్నాడు దేవుడు. ఇది రెండవ కార్యం. మూడో కార్యం ఏంటి? మళ్ళీ రాబోతున్నాడు. ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ప్రకటన 19:12 ప్రకారం ఆయన కిరీటము, ఇంగ్లీష్ లో క్రౌన్ అంటారు, కిరీటాన్ని క్రౌన్ అంటారు. కిరీటాన్ని ధరించుకుని, తెల్లని వస్త్రాలు ధరించుకుని, తెల్లని గుర్రం మీద పరిశుద్ధులతో మళ్ళీ రెండవ రాకడ మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. కిరీటం ధరించుకుంటాడంట, తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడంట, తెల్లని గుర్రం మీద ఉంటాడంట. మళ్ళీ ఆయన దగ్గర పరలోక సైన్య సమూహం ఉంటుంది, అంటే పరిశుద్ధులు ఉంటారు. మనందరం పరిశుద్ధులం, మనమందరం కూడా పరిశుద్ధులం. మనం ఎత్తబడిన తర్వాత మనం తెల్లని వస్త్రాలు ధరించుకుని మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం ఎత్తబడి మళ్ళీ మధ్యాకాశం నుంచి భూలోకానికి వస్తాం. ఆయనతో పాటు 1000 సంవత్సరాలు మనం కూడా పరిపాలిస్తాం. అంటే దేవునితో సమానమైనటువంటి అధికారం మనకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆయన కుమారుడిగా మనల్ని పాపం నుంచి విడిపించి తన దేవుని ఆత్మను మన హృదయాల్లోకి పంపించి మనల్ని దేవుడిగా మార్చుకుని, మనల్ని ఆయన కుమారులుగా మార్చుకుని, ఆయన స్వాస్థ్యములను వారసులుగా చేసుకుని, ఆయన మళ్ళీ మనల్ని పరలోకానికి మధ్యాకాశంలోకి తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ మనతో కలిసి మళ్ళీ భూలోకానికి వచ్చి ఈ భూమిని పరిశుద్ధపరిచి అగ్నితో పరిశుద్ధపరుస్తుంది. ఈ భూమిని అగ్నితో పరిశుద్ధపరిచి మన అందరినీ పెట్టుకుని ఆయన 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తాడు. అప్పుడు మనం ఎలా ఉంటాము? మనకంటూ ఒక అధికారం వస్తుంది. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి గారితో మంత్రి మండలి ఉంటుంది. ప్రధానమంత్రి ఉంటాడు, ఆయనతో పాటు సహమంత్రులు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి పరిపాలన చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక అధికారం ఇస్తూ ఉంటుందా? ప్రధానమంత్రి ఒక్కడికే ఉంటుంది అధికారం. ప్రధానమంత్రికి అధికారం ఉంటుంది, రాష్ట్రపతికి అధికారం ఉంటుంది, గవర్నర్కి అధికారం ఉంటుంది, మరి మంత్రులకు అధికారం ఉంటుంది, సహమంత్రులకు అధికారం ఉంటుంది, ఎంపీలకు అధికారం ఉంటుంది, ఎమ్మెల్యేలకు అధికారం ఉంటుంది. వాళ్ళందరూ కలిసి దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అలాగే మనమందరం కలిసి
భూలోకాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాం. అప్పుడు మనకంటూ ఒక అధికారం ఇస్తాడు దేవుడు. ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి అధికారం ఇస్తాడు దేవుడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. ఈ ఎవరైతే నమ్మి యేసు ప్రభుని దేవుడని ఒప్పుకొని ఆయన హృదయంలో చేర్చుకుని ఆయన కుమారులుగా మారిపోతారో ఆయన స్వాస్థ్యముకి వారసులు అయిపోతారు. దేవుడికి ఒక స్వాస్థ్యం ఏంటి? ఆకాశం, భూమి ఈ సమస్తమైందే. వెండి బంగారం అయిందే. అధ్యాయం 2:8 ప్రకారం వెండి అయిందంట, బంగారం అయిందంట. అన్నీ ఆయనే. భూలోకం, భూమి కింద ఏముందో ఆయనకి తెలుసు, ఆకాశం ఏముందో ఆయనకి తెలుసు. మనకేం తెలుసు? మనకు తెలియదు. భూమిలో ఖనిజం ఉంటాయని యోగ గ్రంథంలో చెప్పాడు దేవుడు. మరి బంగారం ఉంటుంది. బంగారం ఎంత ఉంటుందో అంటే ఆ బంగారం అయింది, వెండి అయిందంటే ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. ఆయన ఎందుకు మరి భూలోకానికి వచ్చాడు? శ్రీమంతుడై ఉండి, ఐశ్వర్యవంతుడై ఉండి, జ్ఞానవంతుడై ఉండి, దేవుడితో సమానంగా మరి ఆధిక్యతను కలిగి ఉండి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మన కోసం వచ్చాడు. మనందరినీ పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు, పరిశుద్ధులుగా మార్చుకోవడానికి వచ్చాడు, ఆయన కుమారులుగా చేసుకోవడానికి వచ్చాడు. అందుకోసం 3 కార్యాలు చేశాడు. మొట్టమొదటిగా పశువుల తట్టులో పడుకున్నాడు, రెండవదిగా శివుడు మరణించాడు, మూడవదిగా కిరీటం పెట్టుకుని రాబోతున్నాడు. ప్రకటన 19:12 చదువుకోండి. కిరీటం పెట్టుకుని ఆయన రాబోతున్నాడు. ఆ వాక్యం చదవండి ఒకసారి. ప్రకటన 19:12. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచున్నది. హల్లెలూయా. తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆయన వెంబడించేవారు ఎవరంటే పరిశుద్ధులు, పరలోక సైన్య సమూహం. అంత భాగ్యం మనకు ఉంది. అందుకనే యేసు ప్రభు పుట్టుక మనం ఒక జన్మదినంగా క్రిస్మస్ గా మనం చేసుకుంటున్నాం. ఇందులో చాలా గొప్ప రహస్యాలు ఏమన్నా ఇందులో? మొట్టమొదటిగా గాబ్రియేలు దూత పరలోకం నుండి దిగివచ్చి మొట్టమొదట జకర్యాతో మాట్లాడింది. జకర్యా లోకసోర్త 1:5 రాయబడి జకర్యా, ఎలిజబెత్ భార్యాభర్తలు, వాళ్ళిద్దరికి ఒక కుమారుడు పుడతాడు. ఆయనే బాప్తిస్మమిచ్చు యోహాను. ఈ జకర్యాను దర్శించింది ముందు గాబ్రియేలు దూత. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పొగ వేస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు. వాళ్ళకి పిల్లలు లేరు, ముసలోళ్ళు అయిపోయారు, వేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. పిల్లలు పుట్టకపోతే ఎంత బాధ! 1 సంవత్సరానికే పిడదలాడిపోతున్నారు పిల్లలు పుట్టలేదని. మరి ముసలోళ్ళు అయ్యి కూడా వాళ్ళకి పిల్లలు లేరు. మరి ఆయన యాజకుడు, ఆయన ధూపం వేస్తున్నాడు, పిల్లలు లేరని చెప్పి బాధ ఉంది. అప్పుడు దేవదూత దిగొచ్చింది. గాబ్రియేలు దూత వచ్చి, జకర్యా నీ భార్య గర్భం దాల్స్తుంది, కుమారుని కంటది, ఆయనకి యోహాను పేరు పెడతావు అని అంటే ఈ జకర్యా నమ్మని. ముసలి అయిపోయింది, ఇంకా పిల్లలు కంటదా? ముసలి అయిపోతే ఏముంది? ఇంకా జీవగుణాలు ఉండవు అన్ని. ఎందుకంటే ముసలిలో పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. అయితే దేవునికి సమస్తం సాధ్యం. దేవుడు నేను దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రజలు తెలుసుకోవడం కోసం ఆ విడ్డూర కార్యం చేశాడు దేవుడు. విడ్డూర కార్యం ఏంటంటే ముసలామే గర్భం ధరించుకోవడమే విడ్డూరం. విడ్డూరం చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మహాద్భుతాలు చేసే దేవుడు. అటువంటి దేవుడు తనను ఆయన యొక్క మహిమను కనపరుచుకోవడానికి ఈ జకర్యా భార్య గర్భం దాల్చదని ముందుగానే దేవదూత చేత చెప్పించాడు. అన్న ప్రకారము ఈయన నమ్మనందుకు ఈయన నోరు పడిపోయింది. ఆవిడ గర్భం దాల్చింది. పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి పేరు పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ నోరు వస్తుంది. ఇది మహిమ. రెండవదిగా గర్భం మళ్ళీ గాబ్రియేలు మళ్ళీ ఏమని దర్శించింది? మరియమ్మను దర్శించింది. మరియమ్మను దర్శించినప్పుడు ప్రకాశమానమైన వెలుగు ఆమెను కమ్ముకుంది. వెలుగు వచ్చేసింది. మరియా భయపడకు, నువ్వు దేవుని వలన దయాప్రాప్తురాలా, నువ్వు దేవుని దయ వలన కృప పొందితివి, నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అంటే అదెలా సాధ్యం? నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని నేను ఎలా గర్భం కన్నంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు.
ఆయనకు నువ్వు కుమారుని కంటావు, ఆయన యేసు అని పేరు పెడతావు, ఆయన లోకరక్షకుడు అని చెప్తా. అంటే గాబ్రియల్ దూత ముందు చెప్పినట్టుగా జరగడము జరిగిపోయింది. అవునా? ముందుగా గాబ్రియల్ దూత ఎలా చెప్పిందో అలాగే జరిగింది. నేను ఎలా సాధ్యం ఉంది? అవును, మరి పిల్లలు పుట్టాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిస్తేనే కదా పిల్లలు పుట్టేది. మరి పరిశుద్ధాత్మ ద్వారా పిల్లలు కట్టుకుంటే అదే దేవుని కార్యం, అదే దేవుని కార్యం, అదే దేవుని మహిమ. ఈ లోకంలో ఎవరైనా భార్యాభర్తలు కాకుండా పిల్లలు పుట్టిన ఉన్నారా? ఎవరో లేరే. మరి ఈ మరియమ్మ ఒక్కతే పిల్లోని భర్త లేకుండా పురుషుని ఎరగకుండా పిల్లోని కన్నది అని అంటే అది ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకున్నాడు, ఆమె గర్భం దాల్చింది, కుమారుడు పుట్టాడు, గాబ్రియల్ దూత చెప్పినట్టు యేసు అని పేరు పెట్టారు, ఆయన లోకరక్షకుడు అవుతాడన్న ప్రకారం ఆయన లోకరక్షకుడు అయ్యాడు. ఇవన్నిటికీ కూడా లేఖనాలు ఉన్నాయి. అలాగా ఆయన రెండోసారిగా గాబ్రియల్ దూత మరియమ్మను దర్శించింది. మూడోసారిగా ఎవరిని దర్శించింది? గాబ్రియల్ దూత యేసేపుని దర్శించింది. యేసేపు ఏమనుకుంటున్నాడు? ఈవిడ గర్భం చేసింది, యేసేపుతో ప్రదానం చేయబడింది. యేసేపు ఇద్దరు కలుసుకోలేదు, ఈవిడ గర్భం చేసింది. అప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? ఒక పురుషుడు ఒక స్త్రీతో ఒక కన్యకతో సంబంధం కుదురుతారు, పెళ్లి ప్రధానం అయిపోయింది అంటే పెళ్లి చూపులు అయిపోయి తర్వాత ఏం జరుగుతుంది? నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థం మళ్ళీ ఏం జరగాలి? వివాహం జరగాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకోవాలి, తర్వాత పిల్లలు పుట్టాలి. అది లెక్క. అది నిశ్చితార్థం అవగానే గర్భం వచ్చేటప్పుడు ఏమనుకుంటాడు ఈ పెళ్లి కొడుకు? అయ్యి బాబోయ్, ఎవరన్నా లవ్ చేసింది, అమ్మ ఎంత పని జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి? అయితే అతను నీతిమంతుడు అయితే మెల్లగా ఊరుకుని నేను పెళ్లి చేసుకుని చెప్పి మాట్లాడుకోకుంటాడు. వాడు దరిద్రుడు, దౌర్భాగ్యుడు, ఏదో సన్నాసి అనుకో, అందరికీ చెప్పేస్తాడు. పలానా అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని అంటే గర్భం ఇలా చేసింది అని అందరికీ చెప్పారు. అయితే యేసేపు నీతిమంతుడు, యేసేపు పరిశుద్ధుడు, యేసేపు భక్తిపరుడు, యేసేపు దైవ కృప కలిగిన వాడు. యేసేపు ఏమనుకున్నాడంటే అతను నీతిమంతుడు అయి ఉండి అల్లరి చేయకూడదు, అల్లరి చేత ఆవిడ జీవితం ఏం కావాలి, ఏమో ఏం జరుగుతుందో దేవుడికే తెలుసు, నాకు తెలియదు కదా అని రహస్యంగా ఆవిడని విడిచిపెట్టేయాలి అనుకున్నాడు. అప్పుడు గాబ్రియల్ దూత యేసేపును దర్శించింది. అప్పుడు ఏమంది? యేసేపు నువ్వు భయపడదు, మరియ గర్భం దాల్చిందంటే అది పరిశుద్ధాత్మ దేవుడి వల్ల గర్భం దాల్చింది. ఆమె నువ్వు తప్పుగా అనుకోవద్దు, ఆమెను వివాహం చేసుకోరు అని చెప్పి యేసేపుని దర్శించినప్పుడు యేసేపు గాబ్రియల్ దూత స్వయంగా వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు యేసేపు కూడా నమ్మాడు, ఆమెను చేర్చుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఆమె కుమారుడి కనే వరకు ఊపు పెట్టాడు. కుమారుడికి అన్ని తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు సంతానం కొన్నారు. వాళ్ళే ముగ్గురు. ఎవరాళ్ళు? యాకోబు, మరి సహోదరులు ఎవరు? యేసు సహోదరులు ముగ్గురు ఉన్నారు కదా. యాకోబు అని ఒక ఆయన ఉంటాడు, యోధా అని ఒక ఆయన ఉంటాడు, యాకోబు, యోధా, ఇంకొక ఆయన, ముగ్గురు ఉంటారు కదా సహోదరులు. యోసేప ముగ్గురు సహోదరులను కంటాడు. యేసుప్రభుకి సొంత సహోదరులు అనమాట. అంటే మరి యేసేపు కుమారులు, అంటే యేసేపుకి మరి పుట్టిన యోధా, యాకోబు, ఇంకొక ఆయన యోసేప. యోసేపు అని ముగ్గురు ఉంటారు. వాళ్ళ ముగ్గురు మళ్ళీ యేసుప్రభు సొంత సహోదరులు అవుతారంట. అట్లాగా మూడోసారిగా గాబ్రియల్ దూత యేసేపుని దర్శించింది. నాలుగోసారిగా మళ్ళీ ఎవరిని దర్శించింది గాబ్రియల్ దూత? 4 సార్లు దర్శిస్తుంది ఈ కార్యంలో. గొర్రెల కాపరిని, వెరీ గుడ్, గొర్రెల కాపరులను దర్శించింది దేవదూత. గొర్రెలు తమ మందలను కాచుకుంటున్నారు, గొర్రెల కాపరులు తమ మందలను కాచుకుంటున్నారు. అది చలికాలం, అది డిసెంబర్ నెల. ఇప్పుడు చలి అంతా ఎంత విపరీతంగా ఉంది. ఇప్పుడు చలి ఒక మీటింగ్కి వెళ్ళి కూర్చుంటానికే మనకు ఊహు అంటాం. రాత్రి మీటింగ్కి వెళ్ళాం, కొంచెం చలిగాలు వచ్చేస్తుంటే హాల్లో కూర్చొని కూడా వణికిపోయాం మేము. మరి వాళ్ళు హాలు లేదు, వాళ్ళకి పశువులు పాకలు లేవు వాళ్ళకి. ఆ చలిలో మందలు కాసుకుంటున్నారు గొర్రెల కాపరులు. వాళ్ళంతా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించాడు దేవుడు. వాళ్ళంతా కష్టపడుతున్నారు, ఆ చలిలో మందలు కాసుకుంటున్నారు. అక్కడికి దేవదూత ప్రత్యక్షమైంది, ప్రకాశమానమైన వెలుగు వచ్చింది.
ఇదిగో దావీదు పురమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. దీనికి ఇదే మీకు ఆనవారం. ఆయన పొట్టి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు, ఆ శిశువు పశువుల తొట్టులో బరుండి ఉంటాడు అని ఆనవాళ్ళు చెప్పి దేవదూత అదృశ్యమైపోయింది. గొర్రెల కాపరులు ఒకరి చెప్పి లోకరక్షకుడు పుట్టాడంట, ఆయన దేవుడు పుట్టాడంట, లోకరక్షకుడు పుట్టాడంట, రేపు చూద్దాం పదండ్రా అని చెప్పుకుని వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ బాలయేసును దర్శించుకున్నారు. తాము విన్న వాటిని కన్న వాటిని అందరికీ చెప్పుకుంటా వెళ్ళిపోయారు. ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు, మనందరినీ పాప నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు పుట్టాడు, దేవుడు నరుడుగా పుట్టాడు అని వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని అందరికీ చెప్పుకుంటా స్తోత్రం చేసుకుంటా వెళ్ళిపోయారండి. దేవునికి స్తోత్రం చేసుకుంటా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళకి నక్షత్రం దారి చూపించింది. ఈ నక్షత్రాన్ని సృష్టించింది ఎవరు? ఈ నక్షత్రాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. ఆ నక్షత్రం దారి చూపించడం ఏంటి? ఆ రోజుల్లో బస్సులు లేవు, ట్రైన్ లేవు, హెలికాప్టర్లు లేవు, మోటార్ సైకిల్ లేవు, సైకిల్ కూడా లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒంటెల మీద వెళ్ళేవారు, ఎక్కడికైనా వెళ్ళాలంటే గాడిదల మీద వెళ్ళేవారు, కొంతమంది దున్నపోతుల మీద వెళ్ళేవారు. వాహనాలు అవే, జంతువులే మనకు వాహనాలు. మనం జంతువులు ఉపయోగించుకోవట్లేదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? మోటార్ సైకిల్ ఉపయోగించుకుంటున్నాం, పెట్రోల్ పెట్టుకొని కొట్టుకుంటాం. కానీ ఆ రోజుల్లో జంతువులు దున్నపోతులు వాహనాలుగా వాడేవారు, ఒంటెలను వాహనాలుగా వాడేవారు, గుర్రాలను వాహనాలుగా వాడేవారు, గాడిదల్ని వాహనాలుగా వాడేవారు, కోతుల్ని ఉపయోగించుకునేవారు. అంటే జంతువులను ఉపయోగించుకుని బతికేవాడు మనిషి. అప్పుడు ఒంటెల మీద ప్రయాణం అయ్యి 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎందుకంటే లోకరక్షకుడు పుడతాడని వాళ్ళ లేఖనాలు చదివి ఎక్కడ పుడతాడు? వాళ్ళకి ఇక్కడ ఒక ప్రవచనం ఉంది, యోధా బెత్లెహేములో. అది ఎక్కడ ఉంది? బెత్లెహేం అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే యెరూషలేముకి 8 కిలోమీటర్ల దూరంలో ఉందంట. అది బెత్లెహేం అనే గ్రామం యెరూషలేముకి 8 కిలోమీటర్ల దూరంలో ఉందంట. అది ఒక కుగ్రామం, అది ఒక చిన్న గ్రామం, అది ఎన్నికలేని గ్రామం. అది అటువంటి గ్రామాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడంటే ఆ గ్రామాన్ని, అది భూమికి మధ్యగా ఉంది. అది భూమికి మధ్యగా ఉంది. భూమికి మధ్యగా సెంటర్ పాయింట్ లో లోకరక్షకుడు పుట్టాడు. భూమికి మధ్యగా ఉంది కాబట్టి దాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. అది చిన్న ఎన్నికలేని గ్రామమే, కుగ్రామమే. అందరూ గొల్లె కాపర్లు, అందరూ కూలి పని చేసుకునేవారు, గొప్పవాళ్ళు లేరు అక్కడ. మరి ఆ గ్రామాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అది భూమికి మధ్యగా ఉంది. అదొక ప్రవచనం, ముందుగానే ప్రవచనం ఉంది. యోధా బెత్లెహేమ, ఇశ్రాయేలును పాలించేవాడు నువ్వు స్వల్పమైన గ్రామమైనను, ఇశ్రాయేలును పాలించేవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షపడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఆదిలోనే ఉన్నవాడు. భూమిని సృష్టించక ముందే ఉన్నాడు దేవుడు. యేసు ప్రభువు భూమి పుట్టక ముందే దేవుడు ఉన్నాడు. ఈ సమస్యలో దేవుడు సృష్టించక ముందే క్రీస్తు ఉన్నాడు. మనకు ఆది కాండంలో మనకి స్త్రీ సంతానంగా కనబడతాడు. నిర్గమ కాండంలో మనకి పస్కా బలి పశువుగా కనబడతాడు. లేవి కాండంలో మనకి ప్రధాన యాజకుడిగా కనిపిస్తాడు. సంఖ్యాకాండంలో కొట్టబడిన బండగా కనిపిస్తాడు. బండను కొడతాడు కదా మేషే. అప్పుడు నీవు వచ్చిన బండ నుంచి మరి ఎవరా బండ? యేసు ప్రభువారు క్రీస్తు. ఆ తర్వాత ద్వితీయోపదేశ ఖండంలో రానున్న ప్రవక్తగా కనిపించాడు. ద్వితీయోపదేశ ఖండంలో రానున్న ప్రవక్తగా కనిపిస్తాడు. అంటే మోషే తర్వాత మోషే అంటాడు, నాకంటే ఒక ప్రవక్త పుట్టబోతున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, మీలో నుంచి ఒక ప్రవక్త పుట్టుకొస్తాడని మోషే చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల నుంచి ఒక ప్రవక్త పుట్టుకొస్తాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసు ప్రభు. ఇశ్రాయేలు ప్రజల్లోంచి పుట్టుకొచ్చాడు. అంటే అబ్రహాము సంతానంగా, దావీదు కుమారుడిగా, లోక రక్షకుడుగా, ప్రధాన యాజకుడుగా, మనగా ఆయన మన నిమిత్తం బరుడు అర్పించేవాడుగా యేసు ప్రభు వారు పుట్టారు. మరి ఇన్ని కార్యాలు, ఇంత మహిమ కలిగిన దేవుణ్ణి నమ్ముకోవా? ఇంత మహిమ కలిగిన దేవుని హృదయంలోకి చేర్చుకోవా? ఇప్పుడు ప్రతి మనుషులను దేవుణ్ణి నమ్ముకోని మనుషులు దెయ్యాలు వస్తాయి, దెయ్యాలు ఆక్రమించుకుంటాయి ఆ మనిషిని. అవి ఏం చేస్తాయి? డిస్టర్బ్ చేస్తాయి. అదే దేవుడిని అంగీకరించాను, దేవుడు మన హృదయంలో వచ్చి దురాత్మలు గతించేస్తాడు, దేవుడు వెళ్ళిపోతాయి. అప్పుడు దేవుడు ఉంటాడు, ఆయన ఒప్పిస్తాడు అనమాట.
ఆయన అదనమాట. అందుకని నువ్వు కరెక్ట్ గా నువ్వు పశ్చాత్తాపం, విరిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, కన్నీటి పాపంతో దేవుణ్ణి నీ పాపాలు ఒప్పుకుని నువ్వు దేవుని ఒప్పుకుంటే ఆయన నీ హృదయంలో ప్రవేశిస్తే, ఆయన హృదయంలోకి వస్తే నిన్ను కుమారుడిగా చేసుకుని ఆయన శ్వాసను వారసు చేసుకుని రాబోతున్న మధ్యాకాశంలో వచ్చినప్పుడు నిన్ను ఆయన దగ్గరకు తీసుకుని నిన్ను ఆయన శ్వాసను వారసుడు చేసి ఆయనతో పాటు మళ్ళీ భూలోకానికి వచ్చి మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి నిన్ను ఆయన ఎన్నుకుంటాడు. ఎప్పుడో నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు, ఒప్పుకోకుండా హృదయంలో చేర్చుకోకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా నా ఇష్టాలను జీవిస్తా, లోకానుసారంగా జీవిస్తానంటే నీ జీవితం ఏమవుతుంది? కష్టాల పాలవుతుంది. చనిపోతే ఏమవుతుంది? వేదన స్థలంలోకి వెళ్ళిపోతావు. ఇబ్బందులు ఇరుకులో వస్తాయి. భూలోకంలో శ్రమలు పడాల్సి వస్తుంది, చనిపోయిన తర్వాత శ్రమ పడాల్సి వస్తుంది. అదే దేవుడు కలిగి ఉంటే భూలోకంలో సుఖపడతావు, తర్వాత పరలోకానికి వెళ్ళిపోతావు. సుఖం కావాలా, కష్టం కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. దేవుడు మనకు ఒక నిర్ణయ సామర్థ్యం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజే యేసులోని హృదయంలో చేర్చుకో. ఆయన రక్షణ ఆయన రక్షకుడుగా నువ్వు ధరించుకో. లోక రక్షకుని ధరించుకో. దేవుడిచ్చిన భాగ్యుడిది, ఉచితమైన కృప పొందుకో. అటు కృపలోకి దేవుడు మనం నడిపించుకుని కాక.